ఎలా అనిపించింది ఇప్పుడు నారా లోకేష్ ని కలిసావు కదా? చాలా గర్వంగా ఉంది. ఎక్కడ వచ్చింది నీకు సీట్? ఐఐటి మద్రాస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు నువ్వు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలా అనుకున్నావు? భయపడ్డావా? ఫస్ట్ భయపడ్డాను. సెకండ్ టైం రాసినప్పుడు ఆల్మోస్ట్ మంచి ర్యాంక్ వచ్చేసింది. 127 ర్యాంక్ వచ్చేసింది. ఆల్ ఇండియా 127 ర్యాంక్. మార్కులు రాగానే నారా లోకేష్ గారు మీకు అపార్ట్మెంట్ ఇచ్చారు కదా, ఎలా అనుకున్నారు? అంటే ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు అని మేము అనుకోలేదు సార్. ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసి బాగా చదువుకోండి అని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఫ్రెండ్లీగా మోటివేట్ చేసిన సార్. మీకు ఓపీ ఇచ్చినప్పుడు మీకు సీట్ వచ్చిందని చెప్పారా? చెప్పినా సార్. సార్ చెప్పినా సార్. మరి ఎలా అనిపించింది? చాలా చాలా సంతోషంగా ఉన్నాను సార్ ప్రస్తుతానికి. ఒక దివ్యాంగుడిగా ఏం చెప్పాలనుకున్నా ఈ సమాజానికి చెప్పు. మనం వేరే వాళ్ళతో మనం ఈక్వల్ గా కంపేర్ చేసుకొని చదవాలి. మనం ఇట్లా సపరేట్ ఎబిలిటీ కాదు అని ఆలోచించకూడదు. నారా లోకేష్ గారు అసలుకి ఈ సమస్యని పోరాడగలరని మీరు అప్పుడు అనుకున్నారా? చేయగలరా మాకు కాదని? ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినందుకు ఫ్యూచర్ లో కూడా మేము లోకేష్ సార్ని హెల్ప్ చేయమని కోరుతున్నాం. ఇప్పుడు మీరు ఏదైనా ఐటీ జాబ్స్ పెద్ద పెద్ద వర్క్ లోకి వెళ్తే ఈ ప్రభుత్వం వల్ల వచ్చిందని మీరు చెప్పుకోగలరా? తప్పకుండా చెప్పుకుంటాం సార్. ఏపీలోనే ఐటీస్ పెట్టి డెవలప్ చేసే ప్రయత్నం మేము చేస్తాం సార్. ఎలా అనిపించింది నారా లోకేష్ గారిని కలిసారు? చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లోకేష్ సార్ ఇలా నాతో మాట్లాడతానని, ఇలా తీసుకుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. నాకు చాలా సపోర్ట్ చేశారు ఇప్పటికి. సో సీట్ ఎక్కడ వచ్చింది? శ్రీ సిటీ చిత్తూరు అని ఒక సీట్ వచ్చింది ట్రిపుల్. సో బాగా వచ్చిందంటే ఇంకా రౌండ్స్ ఉన్నాయి, ఇంకా వెయిట్ చేస్తున్నాను, ఇంకా మంచి సీట్ రావాలని కోరుకుంటున్నాను. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎలా అనుకున్నారు? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే జీ మెయిన్స్ ఎగ్జామ్ రాయడం ముందు ప్రిపరేషన్ జరుగుతాయి కదా, ఆ ప్రిపరేషన్ నేను సరిగ్గా తీసుకోలేదు. ఎలా చదవాలా ఏంటన్నా కొంచెం భయం వేసింది. చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి అదే ప్రతి మంత్లీకి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. అసలు సరిగ్గా వచ్చేది కాదు. ఇక నేను సీట్ అది రాదేమో, అసలు నేను సెలెక్ట్ అవ్వలేనేమో అని చాలా నెగిటివ్గా ఆలోచించాను. బట్ తర్వాత సీటు వచ్చాక వచ్చాయి. ఫైనల్ ఎగ్జామ్ రాసినప్పుడు బాగా వచ్చినాయి. ఓకే ర్యాంక్ పర్లేదు. తర్వాత సీట్ రాదని నేను ఎక్స్పెక్ట్ చేసాను. అసలు రాదని అనుకున్నాను. కానీ సీటు వస్తా రాదా నేను అది మనసులో పెట్టుకుని ఇప్పటి వరకు అలాగే ఉన్నాను. కానీ మొన్న కౌన్సిలింగ్ తర్వాత నుంచి నాకు ఒక సీట్ రావడం వల్ల అది కూడా సీటు వచ్చింది. ఆ సీటు తర్వాత ఏంటంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మధ్యలో ఒక ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను నేను. సంస్కృతి మార్క్స్ తగ్గిపోయి ఇలా చిరికి చాలా పాస్ మార్క్ ఇస్తానండి, చాలా బాధ అనిపించింది. సీట్ కూడా క్యాన్సిల్ చేసి ఇలా ఉన్నాడు అని అన్నారు. కానీ చాలా బాధ అనిపించింది సార్. అందుకే నేను ఏం చేయాలని చాలా ఏడుపు వచ్చింది. చాలా సపోర్ట్ చేశారు అందరూ నన్ను. అయితే తర్వాత నారా లోకేష్ సార్ తో చెప్పాడు, ఒక న్యూస్ వచ్చింది ఇలాగ ఒక సబ్జెక్ట్స్ వైజ్ ఓవర్ చేస్తే దానికి సంస్కృతి మార్క్స్ వేయిస్తానని చెప్పి ఆ మాట వినడానికి నాకు మార్క్ వచ్చి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో బాగా వచ్చినాయి, సంస్కృతి కూడా బాగానే వచ్చాయి. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు నారా లోకేష్ సార్. మీకు రిజల్ట్స్ రాగానే మార్క్స్ రాగానే నారా లోకేష్ గారు ఇది మీకు చేస్తారని అనుకున్నారా? ఇంత త్వరగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. చేస్తారు, డెఫినెట్ గా చేస్తారు సార్. బట్ 1 or 2-3 days లోనే మేము చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా. అసలు మీరు అనుకున్నారమ్మా మీ పాపకు వస్తుందని? పాపకు వస్తుందని అనుకున్నామండి.